హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాత్విక. చిన్నపిల్లల కానుండి ముసలి వాళ్ళ వరకు ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలి, రక్తం బాగా పట్టాలి అంటే ఈ రాగి తోఫా అయితే ఖచ్చితంగా తినవలసిందే. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని 1 కప్పు బెల్లము, 2 కప్పుల వాటర్ కూడా వేసుకొని ఇలా బెల్లం కరిగేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్ లాంటిది తీసుకొని బెల్లం వాటర్ని అయితే ఇలా వడగట్టేసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే సపరేట్ అవుతుంది కదా. బెల్లం వాటర్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన ఇంకో కడాయి లాంటిది పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచిగా హీట్ అయిపోయి తర్వాత 1 కప్పు రాగి పిండిని కూడా వేసుకొని నేతిలో రాగి పిండి మంచిగా కలిసేలాగా కలుపుకొని మంచిగా సువాసన వచ్చేంత వరకు అయితే రాగి పిండిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. రాగి పిండిని మంచిగా ఫ్రై చేసుకున్నాక సువాసన వచ్చేటప్పుడు ఇందాక మనం బెల్లం నీళ్ళు కరగబెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళని కూడా వేసుకుంటూ మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలిసిపోయేంత వరకు అయితే కలుపుకోవాలండి. మనం బెల్లం వాటర్ వేస్తున్నప్పుడు రాగి పిండి అయితే కొంచెం ఉండలాగా కడుతుంది, కానీ భయపడకండి. కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు అయితే కలుపుతూ ఉంటే మంచిగా రాగి పిండి బెల్లం వాటర్లో అయితే మంచిగా కలిసిపోతుంది. ఒక 5 మినిట్స్ వరకు కలిపితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మొత్తం కలిసిపోతుందండి ఇలా కలుపుతూ ఉంటే. సో భయపడాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వస్తుంది. మీకు అలా వస్తుందా లేదా అనేసి అనిపిస్తే మీరు రాగి పిండి ఫ్రై చేసుకున్నాక, నేతిలో ఫ్రై చేసుకున్నాక అది కింద పెట్టేసుకొని కిందనే రాగి పిండి కింద పెట్టేసుకొని దాంట్లో బెల్లం వాటర్ని అయితే కలుపుకున్నాక మొత్తం రాగి పిండి అంతా బెల్లం వాటర్లో కలిసిపోయాక స్టవ్ పైన పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా మొత్తం రాగి పిండిని అయితే బెల్లం వాటర్లో కలిపేసుకున్నాను. ఒక 5 మినిట్స్ కలిపేస్తే మొత్తం బెల్లం వాటర్లో కలిసిపోతుందండి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకొకసేపు అయినాక మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి కడాయి నుంచి ఈ రాగి తోఫా అనేది మనకి మంచిగా ఫ్రీగా వచ్చేస్తుందండి. తర్వాత చివరికి మనము విలాయచీ పౌడర్ని కూడా వేసుకోవాలండి. విలాయచీ పౌడర్ వేసుకుంటే మంచి స్మెల్, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇంకా రాగి తోఫా అయితే రెడీ అయిపోయినట్టే. లాస్ట్కి రాగి తోఫా రెడీ అయిపోయింది అని మనకి ఎట్లా తెలుస్తుందంటే, మనకి ఈ రాగి తోఫా నుండి సపరేట్గా నెయ్యి అయితే ఇలా సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయినప్పుడు రాగి తోఫా అయితే పర్ఫెక్ట్గా టెక్చర్ వచ్చినట్టు, అంటే పర్ఫెక్ట్ టేస్ట్, పర్ఫెక్ట్గా మనకి పక్కాగా సెట్ అయింది అని అర్థము. సో ఇంకా రాగి తోఫా అయితే రెడీ అయిపోయింది. మనకి రోజు ఇలా కొంచెం తింటూ ఉంటే మన ఒంటికైతే రక్తం బాగా పడుతుందండి. ఎముకలు అయితే చాలా స్ట్రాంగ్గా, చాలా మంచిగా అవుతాయి. సో చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా రోజు కొంచెం తినవలసిన రాగి పిండితో చేసే రాగి తోఫా రెసిపీ అండి. ఇది చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నాకు. సో నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.